స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 32వ సర్గ. అన్నగారి ఆదేశము మేరకు లక్ష్మణుడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు సుయజ్ఞుడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అతన్ని చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు: మిత్రమా, రాముడు నిన్ను తీసుకుని రమ్మన్నాడు. రాముడు ఏం చేస్తున్నాడో నువ్వే స్వయంగా వచ్చి చూడు అని అన్నాడు లక్ష్మణుడు. సుయజ్ఞుడు అగ్నికార్యమును సంధ్యావందనమును ముగించుకొని లక్ష్మణుని వెంట రాముని మందిరమునకు వెళ్ళాడు. సుయజ్ఞుని చూడగానే రాముడు లేచి అతనికి దగ్గరగా వచ్చాడు. సీతను కూడా రమ్మన్నాడు. సీతారాములు సుయజ్ఞుని చుట్టూ తిరిగి నమస్కారములు చేశారు. తన దగ్గర ఉన్న ఆభరణములు, ధనము సుయజ్ఞునికి ఇచ్చాడు. ఇంకా ఇలా అన్నాడు: మిత్రమా, నేను నా భార్య అరణ్యములకు పోతున్నాము. నేను నా ఆభరణములు అన్ని నీకు ఇచ్చాను. సీత కూడా తన వద్ద ఉన్న ఆభరణములు నీ భార్యకు ఇవ్వవలనని అనుకుంటూ ఉన్నది. దయతో స్వీకరించు. అవే కాకుండా నేను నా మేనమామ ఇచ్చిన ఏనుగులు కూడా నీకు ఇస్తున్నాను, స్వీకరించు అని అన్నాడు. సుయజ్ఞుడు సీతారాములు ఇచ్చినవి అన్ని స్వీకరించి సీతారాములను ఆశీర్వదించాడు. తర్వాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు: లక్ష్మణ, ఇప్పుడు నువ్వు బ్రాహ్మణోత్తములైన అగస్త్యుని, కౌశికుని పిలిపించి వారిని అర్చించి వారికి నీ వద్ద ఉన్న అమూల్య ఆభరణములు, రత్నములు వారికి దానంగా ఇవ్వు. తరువాత తైత్తరీయ ఆచార్యులను, వేద పండితులను, మనము లేని సమయంలో మన తల్లులకు ప్రతిరోజు ఆశీర్వచనములు అందించే బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి ధన కనక వస్తు వాహనములను దానముగా ఇమ్ము. మన తండ్రి గారికి అనుకూలుడైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉన్నాడు. అతడిని పిలిపించి అతనికి కూడా రత్నములు, వస్త్రములు, వాహనములు దానముగా ఇమ్ము. మన వేద పాఠశాలలో నిత్యము వేదము నేర్చుకొనుచున్న విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా రథములు, వాహనములు, గోవులు, రుచికరమైన మంచి ఆహార పదార్థములు దానంగా ఇవ్వు. ఇంకా మన తల్లులు సంతోషపడేటట్టు వారు ఎవరికి దానం చేయమంటే వారికి దానములు చెయ్యి. మన తల్లుల సంతోషమే మనకు ముఖ్యం అని అన్నాడు రాముడు. రాముడు ఆదేశించినట్టు లక్ష్మణుడు దానములు విరివిగా చేశాడు. రాముడు కూడా అప్పటి వరకు తనకు సేవ చేస్తూ తనను అనుసరించి ఉన్న సేవకులను అపారంగా ధనాన్ని పంచిపెట్టాడు. సేవకులారా, నేను లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు మా మందిరములను జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వీటిలో మేము ఉన్నట్టే అందరూ అనుకోవాలి. అలాగా వీటిని అనుదినము శుభ్రం చేసి దీపములు వెలిగించి ఉంచండి అని ఆదేశించాడు. తరువాత రాముడు, లక్ష్మణుడు కలిసి అపారమైన ధనమును బ్రాహ్మణులకు, బాలులకు, వృద్ధులకు పంచిపెట్టారు. ఆ సమయంలో అయోధ్యలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు భార్యాబిడ్డలు ఉన్నారు. కానీ కడు పేదవాడు. అడవులలో కందమూలములు తవ్వుకొని జీవిస్తూ ఉండేవాడు. రాముడు దానములు చేస్తున్నాడు అని విని అతని భార్య అతనితో ఇలా అంది: రాముడు దానములు విరివిగా చేస్తున్నాడుట, మీరు కూడా వెళ్ళి ఏమైనా అడగండి అని త్రిజటుని రాముని వద్దకు పంపింది. త్రిజటుడు రాముని వద్దకు వెళ్ళాడు. తన పరిస్థితి గురించి చెప్పి ఏమైనా దానం చెయ్యమని అడిగాడు. అప్పుడు రాముడు అతనితో ఇలా అన్నాడు: నేను ఎప్పటిదాకా గోదానం చేయలేదు. నువ్వు నీ చేతిలో ఉన్న గుర్భమును ఎంత దూరము విసరగలవో అంత దూరము పట్టే గోవులను నీకు ఇస్తాను అని అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న చిన్న గుర్భమును బలంగా విసిరాడు. అది సరయూ నది తీరంలో వెళ్లి పడింది. రాముడు అంత మేరా పట్టే ఆవులను త్రిజటునికి దానంగా ఇచ్చాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఏదో పరిహాసం అనుకుని మిమ్మల్ని గుణపము విసరమన్నాను. నా అజ్ఞానానికి మన్నించండి. మీకు ఇంకా ఏమి కావాలో కోరుకోండి. నేను నా ధనమును అంతా బ్రాహ్మణులకు దానంగా ఇస్తున్నాను. ఇంత అని నియమము లేదు. నీ ఇష్టం వచ్చినంత కోరుకో అని అన్నాడు రాముడు. రామ, నాకు ఇవి చాలు, ఇంక ఏమీ అక్కర్లేదు అని రాముణ్ణి ఆశీర్వదించాడు. తరువాత రాముడు తన వద్ద ఇంకా మిగిలిన ధనమును అంతా తన మిత్రులకు దానంగా ఇచ్చాడు. ఆ సమయంలో రాముని చేతి మీదుగా దానం తీసుకునేవాడు అయోధ్యలో లేడు అంటే అతిశయోక్తి లేదు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 32వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.